మీరు పక్కనే ఉంటారు. వీళ్ళకి పక్కన ఇల్లు. ఒక 10 అడుగులు దూరం మాత్రమే. మీరు వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, మాకొచ్చిన సమాచారం ఏంటంటే కొంచెం అరుస్తూ ఉంటారు అనేది అంటున్నారు. వాస్తవమేనా? నిజమేనా? కాదు, అది నిజం ఏం కాదు, కానీ మేము పోతూనే ఉంటే వస్తూనే ఉంటాం. హ్మ్. మాట్లాడదామా అట్లా అక్క రా, చాయ్ తాగిపో కూడా అట్లా కూడా చెప్పినా నేను. సార్ సరే వస్తాను, ఎప్పుడు రాలే. అది పని చేసిన వాళ్ళతో వేరే ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుతుందో అది అది మాకు తెలియదు. ఇట్లా వచ్చి కలిసిపోతాం, వెళ్ళిపోతాం ఇంటికి. హ్మ్. ఇంకొక రోజు మాకు ఇక్కడ ఎలక్షన్ జరిగేది, మా కమ్యూనిటీ ఎలక్షన్స్ హాల్లో జరుగుతాయి. జరుగుతూ ఉంటే ఆ రోజు వాళ్ళ బిడ్డ వచ్చింది. ఆమె ఆ రోజు ఫస్ట్ సారి చూసిన ఆమెకు, ఫస్ట్ టైం చూసారు. ఫస్ట్ టైం చూసిన. తర్వాత ఆమె మాతోని అక్కడ దాకా కూడా వచ్చింది, నడుచుకుంటే వచ్చింది. వాళ్ళ మమ్మీ కూడా ఈమె కూడా వచ్చింది మాతో అక్కడ దాకా వచ్చిన ఎప్పుడు మాట్లాడింది. జరిగిందమ్మా ఇది? ఇది నెల అవుతుందా, అంటే 1 వీక్ 1 వీక్, 1 మంత్ అవుతుంది, 1 మంత్ అవుతుంది ఈ మాటకి. అప్పుడు ఫస్ట్ బానే ఉన్నారా? అంటే మీరు లాస్ట్ టైం చూసినప్పుడు పుష్పలత గారు అలాగే తన డాటర్ ఇద్దరు రిలేషన్ బానే ఉన్నారా? అంటే మాట్లాడుకోవడం హ్యాపీగా ఉన్నారా? లేకపోతే హ్యాపీగా ఉన్నారు. ఆమెనే చెప్తుంది నా బిడ్డ, ఈమె ఎవరు అంటే నా బిడ్డ, నా బిడ్డ. బిడ్డ తర్వాత చెప్పిన మీరు జాబ్ చేస్తుంది, మంచిగా జాబ్ చేస్తుంది, 2-3 లక్షల సంపాదన ఇస్తుంది. బిడ్డ పిల్లలు ఎంతమంది అంటే ఒక బిడ్డ ఒక కొడుకు. ఏం చదువుతాను అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతాను. పిల్లలు పెద్దవాళ్ళే అంటే పెద్దవాళ్ళేనా. ఫస్ట్ ఏమనుకున్నా ఈ ఇల్లు అమ్మేస్తాం అనుకున్నా. తర్వాత ఏమనేది కాదు, నేనే ఉంటా ఆంటీ, ఇక్కడ వచ్చి నేనే ఉంటా వాళ్ళ బిడ్డ అట్లా చెప్పింది. ఈ ఇల్లు కూడా విజయశాంతి పేరు మీదనే ఉందమ్మా? చెప్పింది నా పేరు మీదనే ఉంది, నేనే వచ్చి ఇక్కడ ఉంటాను. హ్మ్. చెప్పింది. చెప్పు కిరాయికి అమ్మం మేము. ఇంతకుముందు అట్లా చెప్పింది కదా 80 లాక్స్కి అట్లా అమ్ముతామని. తర్వాత మేము ఏం అమ్మం, నేనే ఉంటా ఇక్కడ వచ్చి చెప్పింది. హ్మ్. అంటే చిరంజీవి ఎలా ఉండేవాడమ్మా తన కొడుకు? చిరంజీవి కొంచెం ఎప్పుడు చూడలే నేను. హ్మ్. వాళ్ళ మమ్మీకి చూసిన, ఆమెకు ఒక్కటి ఫస్ట్ సారి చూసిన, ఫస్ట్ అండ్ లాస్ట్. అంటే ఆమె ఎప్పుడు పుష్పలత ఎప్పుడు బానే ఉండేదా? ఎందుకంటే కొంతమంది నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. కొంతమంది అంటున్నారు అనమాట. కొంచెం తను సీరియస్ గా ఉంటది, గట్టిగా అరుస్తూ ఉంటది, ఓపిక లేదు అంటూ మిస్త్రీ ఉంటారు. మీద అట్లానే, మిస్త్రీలు మంచిగా పని చేయకపోతే కొంచెం అరుస్తుందిలే, హ్మ్. మాకు కూడా విన వస్తుంది. కానీ మాతో మంచిగానే మాట్లాడింది, మంచిగానే ఉంటుంది. విన్నారా ఎప్పుడైనా తను గట్టిగా అరవటం? విన్నా, కొంచెం విన్నా. అప్పుడు మిస్త్రీ మీదనే, ఎవరి మీద కాదు, హ్మ్. మిస్త్రీ మీదనే. హ్మ్. మీరేం చెప్తారమ్మా ఇంకా? చిరంజీవి గురించి ఏం చెప్తారు? చిరంజీవి గారంటే అప్పుడప్పుడు స్టార్టింగ్‌లో వచ్చేది. ఇక్కడ నేనొచ్చాక ఇక్కడ నిలబడేది. మాకు అంతవరకే తెలుసు. మాటైతే ఎప్పుడు ఎవరిది ఏమి వినిపించలేదు నాకు మా ఇంట్లో వరకి. ఆమె కూడా పని వాళ్ళని మాత్రం దగ్గరుండి మంచిగా ప్రేమగానే పని చేయించుకునేది. ఎప్పుడన్నా అరిచేదేమో పెద్దగా తెలీదు కానీ బానే చేసేది. ఆ పక్క అమ్మాయి కూడా అక్కడ వాళ్ళు ఇంట్లో పని జరిగితే ఖరాబయిందని సింక్ కొత్తది పెట్టిచ్చారు. మళ్ళీ లోపల కలర్ వేయించారు. హ్మ్. సున్నం ఎక్కడమ్మా? ఇప్పుడు వీళ్ళే పక్క ఇంట్లో. ఎందుకు పక్కింట్లో ఎందుకు చెప్పించారు? అంటే వీళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాళ్ళది ఖరాబ్ అయ్యింది అన్న ఉద్దేశంగా వాళ్ళు అంటే అనకున్నా కూడా ముందు మాట ఎందుకు రావాలని చేయించారు. ఓకే. ముందే ఉమ్, చేపిచ్చారు. చేపిచ్చారు. సింక్ కూడా కొత్తది పెట్టించారు, వాష్ బేసిన్ ప్లస్ ఇక లోపలంతా కలర్ వేయించారు, వైట్ సిమెంట్ ఏదో కలరు. హ్మ్. మంచిగా ఏమి గొడవ పెట్టుకోలేదు అంటే వాళ్ళతో అమ్మ అయితే. ఇప్పుడు చనిపోయే ముందు గాని, లేకపోతే ఇక్కడికొచ్చినప్పుడు కూడా తన తల్లితో చాలా హ్యాపీగా ఉండేది అంటూ కూడా ఇందాక మీరు చెప్పారు. అయితే చనిపోయే అంటే తన సమస్యలన్నీ కూడా తన తల్లికి తెలుసు అనేది కూడా కొంతవరకు వినిపిస్తుంది. తల్లికి తెలియకుండా ఉండదని నేనైతే అనుకోను. తనకు ఖచ్చితంగా 100% తెలిసే ఉంటుంది. కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఏం విభేదాలు ఉన్నాయని మాత్రం నేను అనుకోను. హ్మ్. కానీ రీజన్ ఏంటో తల్లికి తెలిసే ఉంటుంది 100%. హ్మ్. కానీ అంతా గయ్యాళి వాళ్ళేం కాదు. ఏదో ఉంటారు మామూలుగా. ఎక్కువ మాట్లాడుతుంది తను వాళ్ళ మదర్. వాళ్ళ మదర్ బిడ్డ ఎక్కువగా కూడా ఎక్కువనే మాట్లాడుతుంది అని విన్నాను అంతవరకే గానీ నాకు అంతకు మించి ఏం తెలీదు. హ్మ్. అంటే మామూలుగా హస్బెండ్ గురించి ఎప్పుడైనా చెప్పడం గాని నాకంత అలాంటి టచ్ లేదు. ఒక్కరోజే చాలా మాట్లాడింది బానే. ఒక్కరోజు మాట్లాడాను అంతే. అది వాళ్ళ ముందుకొస్తే. హ్మ్. ఇంట్లోకొచ్చి కూర్చోండి అన్నా కూడా తనెప్పుడు రాలేదు. అంటే అమ్మ ఖచ్చితంగా ఏ కూతురైనా సరే పెళ్ళైన తర్వాత అయినా సరే తన తల్లికి అన్నీ చెప్పుకుంటూ ఉంటది. సమస్యలైనా సరే, సంతోషంగా ఉన్నా సరే. అయితే ఈ ఇల్లు మా అమ్మాయిది అని మాత్రం చెప్పింది. హ్మ్. నేనిచ్చాను అదంతా ఏం తెలీదు గానీ మా అమ్మాయిదే ఇల్లు అని చెప్పింది. హ్మ్. చెనిగిచెర్లలో ఉంటారు. అక్కడ ఇల్లుంది. ఇది కూడా ఇంకొకటి అని చెప్పి అన్నది. అంటే చనిపోయే ముందు వరకు కూడా తను తన తల్లితో ఒక ఫ్యూ మంచిగానే సెకండ్స్ ఉంది. మంచిగా అది తెలీదు. తల్లి బిడ్డల రిలేషన్ అయితే బానే ఉంది.
ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఎందుకు పోయిందన్నది వాళ్ళకే తెలియాలి, భగవంతుడికే తెలియాలి, మాకెవరికి తెలియదు. అమ్మా మీరేం చెప్తారు? అంటే వాళ్ళ మదర్‌కి తెలుసంటారా? ఏమైనా సమస్యలున్నా ఇవన్నీ కూడా? అది ఏం ఎట్లా చెప్పాలి వాళ్ళది మాకు ఏం తెలియదు, కానీ అది మేము బాగా షాక్ అయిపోయినా. ఆమెకు చూసినప్పుడు ఒక తీరు మంచిగానే ఉంది, కానీ ఇంత పెద్ద పని పిల్లలకు తీసుకుపోయి అక్కడ చనిపోవాలి అంటే అందరు షాక్ అయిపోతారు. ఇది ఇంత పెద్ద ఏం జరిగింది, ఎందుకు అయింది, ఎందుకు ఇలాంటి జరిగిందని అందరు మేము కూడా షాక్లో ఉన్నాం. ఓకే అమ్మా.